రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. ఓకే, దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు, ప్రేక్షక పాత్ర పోషిస్తారు. సార్ చంద్రకుమార్ గారు మాజీ జడ్జి కూడా మనతో పాటుగా లైవ్లోకి వచ్చారు. సార్ సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ప్రొఫెసర్ నాగేశ్వర గారు. నమస్తే సార్. చంద్రకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఏం లేదు, రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది. రెడ్ బుక్ అమలు అవుతుంది, అమలు చేస్తాం అని. అంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగం అమలైంది అని చెప్పి టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు మేము రెడ్ బుక్లో అన్ని రాసుకున్నాం, సో రెడ్ బుక్ అమలు అవుతుంది అని లోకేష్ అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అంటున్నారు. మాకు మీరు హైకోర్టు రిటైర్డ్ జడ్జి కూడా సార్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు, సుదీర్ఘ కాలం లాయర్గా కూడా ప్రాక్టీస్ చేశారు. నాకు దాదాపు 40 ఏళ్ళుగా తెలుసు. ప్రజల లాయర్గా కూడా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆదిలాబాద్లో చంద్రకుమార్ గారు ఎవరు అంటే చుట్టూ పేదవాళ్ళు ఎవరు ఏ లాయర్ చుట్టూ ఉంటే ఆయన చంద్రకుమార్ అని చెప్పేవాళ్ళు. అందువల్ల సరే, ఈ రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తుంది రెడ్ బుక్ ప్రస్తావనను? ఇప్పుడు యాక్చువల్ గా ఈ రూల్స్, నోటిఫికేషన్స్ ఇవన్నిటిని కూడా కలిపి బ్రిటిష్ లో చర్చలలో రెడ్ బుక్ అనే ప్రస్తావన చేసేవారు. గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్, బ్రిటిష్ గవర్నమెంట్ అపర్చునిటీ చెప్పాలంటే బడ్జెట్ స్కీమ్స్ అవన్నీ కూడా కలిపి అక్కడ రెడ్ బుక్ మాదిరిగా రిఫర్ చేసేవాళ్ళు. హలో సార్ మాట్లాడండి. తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్ గా వాట్ ఈస్ ఇన్ ద స్టాట్యూట్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏముంది, రాజ్యాంగంలో ఏముంది అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. అంటే దాన్ని ఫాలో చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక చట్టరీత్యా ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నాం. రూల్ ఆఫ్ లా అంటే అందరికీ సమానమైన లా అనేది సమానంగా వర్తించాలి. సో ఇలాంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏం చెప్పాలంటే అందరు దాన్ని వైలేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగా కేంద్రంలో ఒక పార్టీ ఉండొచ్చు, రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉండొచ్చు. కానీ ఏం జరిగింది, మనం కర్ణాటకలో కానీ చూసుకుంటే లేకపోతే మహారాష్ట్రలో చూసుకున్నట్లయితే ఏం జరిగింది, ఇంతకు ముందు అంటే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టి కొంతమంది ఎమ్మెల్యేలని కొనుక్కోవడం అనేది జరిగిందట. అట్లనే మనకు రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనకు ఒకటి ఉందంట. రాజ్యాంగ స్ఫూర్తి ఏంది, ఫిఫ్త్ షెడ్యూల్ ఏమున్నది ఒక రకంగా చెప్పాలంటే పార్టీలు ఫిరాయించకూడదు, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పోకూడదు, పార్టీలు ఫిరాయించకూడదు, ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంది. ఇది రాజ్యాంగం మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నామండి. ఎందుకు ప్రమాణం చేయాలా? ఓ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతాము, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన చేస్తాము అని అంటే మరి నువ్వు నీ పరిపాలన ఆ విధంగా ఉండాలి కదా. ఒక చేతిలో రాజ్యాంగ బుక్ పట్టుకొని మరో చేతిలో మనం పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నామంటే అది బీజేపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. సో దిస్ ఈజ్ ఏతుందో అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్, ఏదైతే కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ ఉందో మనకు ప్రధానంగా కొన్ని ఎంతో చక్కగా మనం ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, ఎంతో ఆలోచించి మనకు ఎలా డెమోక్రసీ ఎలా ఉండాలా, పార్లమెంట్ ఎట్లా ఫంక్షన్ చేయాలా, రాష్ట్రపతి పవర్స్ ఏంటిది, రాష్ట్రాల అధికారాలు ఏంటిది, వ్యక్తి స్వేచ్ఛ ఏంటిది, పర్టికులర్ వ్యక్తి స్వేచ్ఛ ఏంటిది, వాక్ స్వతంత్రం ఏంటిది, ఇవన్నీ కూడా మనం ఎంతో చక్కగా రాజ్యాంగం పరిపాలన ఎలా ఉండాలా చాప్టర్ 4లో మనం డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ పెట్టుకున్నాం. ఇది ఎవరు మాట్లాడినా కూడా మనం చట్టం బుక్ రెడ్ బుక్ అని పేరు పెట్టినా, ఇంకో బుక్ అని పేరు పెట్టినా, ఏ పేరు పెట్టినా కూడా ఎంతవరకు అయితే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక మౌలిక సూత్రాల్ని అమలు చేయాలనేటటువంటి ఒక సిన్సియారిటీ, హానెస్టీ అక్కడ లేదో అందులో వీళ్ళెవరు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం అంటే రాజ్యాంగ ద్రోహం చేయడం అని నా అభిప్రాయం అండి. సార్ అంటే మీరు అన్నట్లు ఇప్పుడు రాజకీయ ప్రతీకారాలు, రాజకీయ కక్షలు రాజ్యాంగం అంగీకరించదు కదా. అంగీకరించదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఇప్పుడు మనకేంటంటే పరిపాలన అనేటటువంటిది అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ఏంటి అసలు అధికారం ఒక్కోసారి చాలా బాధ కలుగుతుంది. చాలా ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అంటే మౌలిక వసతులు లేవు స్కూల్స్లలో. ఉస్మానియా యూనివర్సిటీలో 800 పోస్టులు ఖాళీ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీలో ఒక 500-600 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఏంటి పవర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలా? విద్య, ఏ ప్రభుత్వం అయితే విద్యను ఏ దేశం అయితే తన ప్రజలకు విద్య నిర్లక్ష్యం చేస్తుందో నా దృష్టిలో అంతకంటే ద్రోహం మరొకట్లేదు ప్రజలకు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరూ బహుశా సార్ కూడా తెలుసు దానిలో. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వాడడం వల్ల ఎంతో మంది పిల్లలు ఎన్నో రకాల ఇబ్బంది పడుతున్నారు, పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. చైనా గవర్నమెంట్ 10-12 సంవత్సరాల పిల్లలకి సెల్ ఫోన్ నిషేధించింది అక్కడ. తర్వాత 12 సంవత్సరాల నుంచి 16-18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓన్లీ 2 అవర్స్ వాడిన తర్వాత వాళ్ళ సెల్ ఫోన్ ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు దాన్ని వాడలేరు ఆ పిల్లలు, యూత్ ఎవరన్నా కానీ. ఎంత వాళ్ళు ఒక భవిష్యత్ తరాల గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు. మరి మన వాళ్ళు రాజ్యాంగం చేతిలో పట్టుకొని రెడ్ బుక్ ఏదైనా పేరు పెట్టుకొని, మీరు దానికి ఏ పేరు పెట్టుకున్నా కూడా ఒక స్టాచ్యూ అనండి, చట్టాలనండి, ఎందుకు చేసుకుంటున్నాం మనం చట్టాలని? ఇది ఇంప్లిమెంటేషన్ చెయ్యాలనే ఉద్దేశం లేనంత వరకు మనకు సార్ చెప్పాలి దానిలో ఆ యొక్క సిన్సియారిటీ, హానెస్టీ అది చెయ్యాలి. ఇప్పుడు ట్రైబల్స్ కు లాభం చేయాలి, చట్టం చేసినాం 1970 యాక్ట్ రెగ్యులేషన్ 1, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రకుమార్. థ్యాంక్ యూ. అంటే సార్ లార్జర్ కాంటెక్స్ట్లో చెప్పిన ఫండమెంటల్ పాయింట్ దేనికైనా, అది లా అండ్ ఆర్డర్ కానీ అది ఏదైనా కానీ, రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన వ్యక్తులు రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. గత ప్రభుత్వం చేసిందని ఈ ప్రభుత్వం చేసిందని రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు, దెర్ నో ఎండ్ టు ఇట్ కదా. ఎక్కడో ఒక చోట ఒక విజనరీ లీడర్షిప్ అంటే అర్థం ఏంటి? ఈ రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగం చేత, శాసనం చేత నిర్మితమైన వ్యవస్థల్ని నేను కాపాడతాను అని. దీనికి ఇంతకుముందు జేడి లక్ష్మణ్ గారు చెప్పింది కూడా ఇంపార్టెంట్. పొలిటికల్గా కూడా ఇది ప్రయోజనం. నిజంగా ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో జరిగింది నాకు గీట్రాయ్ కాదు. గతంలో తప్పులు జరిగితే వ్యవస్థ చూసుకుంటుంది, చూసుకోకూడదని కూడా నేను అనడం లేదు. చాలామంది గత జరుగుతున్న తప్పులు కక్ష సాధింపు అంటారు కదా అని. కక్ష సాధింపు ఉండకూడదు కానీ తప్పులు కూడా వదిలేయకూడదు కదా. అందువల్ల ఒక ఇండిపెండెంట్ లా అండ్ ఆర్డర్, పొలిటిసైజ్ కానీ రాజకీయాలకు సంబంధం లేని ఒక బలమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్ని కనుక నిర్మించగలిగితే అది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఉపయోగపడుతుంది. ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందో, ఏ ముఖ్యమంత్రి నాయకత్వంలోనైతే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది కనుక ప్రజల సంతృప్తి స్థాయి పెరిగిపోతుంది. దాంతోపాటు జేడీ గారు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ రావటానికైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పారు కదా, అమరావతిలో పెట్టుబడులు పెట్టమంటే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏమవుతుందో అన్న అనుమానం కలుగుతుంది అని. అందువల్ల ఈ ట్రెండ్కి ఎక్కడొక్కన ఎండ్ చేయాలి. పగలు, ప్రతీకారాలు, కక్షలు ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సింది ప్రజలపైన. అధికారం ఇచ్చింది వీటిని కంటిన్యూ చేయమని కాదు. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరుగుతూనే కదా ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది. గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నీ సరిగా చేస్తుంటే ఇలా 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? సో గత ప్రభుత్వము తప్పులకు వల్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఆ తప్పులు రిపీట్ కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేసి రాజ్యాంగబద్ధమైన పాలన, చట్టబద్ధమైన పాలన కనుక చేయగలిగితే అది ప్రయోజనంగా ఉంటుంది. సో వాళ్ళు చేశారని మేము చేస్తాం, వాళ్ళు ఎలా చేశారో మేము అలాగే చేస్తాం, ఎవరి భావప్రకటన స్వేచ్ఛకు అవకాశం ఇవ్వం అని కనుక అంటే ఎవరికి మానోపలి ఉండదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనేది తప్ప నోబడీ విల్ హ్యావ్ మ్యాటర్ ఆఫ్ టైం మానోపలి. అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఉల్లంఘించి, వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని, రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రాన్ని, రాజ్యాంగం కల్పించిన ఇతర హక్కుల్ని మేము మాకు అనుకూలంగానే వాడుకుంటాం మేము అంటే అది దట్ విల్ నాట్ లాంగ్ లాస్ట్. అది శాశ్వతమైన అధికారాన్ని ఇవ్వదు. ఒక పార్టీ నిజంగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారం ఉండాలని కోరుకోవాలి. అవును సార్. 5 ఏళ్ళకోసారి ఎందుకు మారాలి? సో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఎందుకు 30 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వం పట్ల ప్రజలు ఎందుకు సంతృప్తిగా ఉండకూడదు? ఇది ఎందుకు? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనతో అసంతృప్తి చెంది మరి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో అసంతృప్తి చెంది ఇప్పుడు 164 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. ఇక ఈ ప్రాసెస్ ఇంతేనా? ఇక ఎందుకు ఒక ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలు మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని మళ్ళీ ఎందుకు కోరుకోకూడదు? ఒక 30 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? 20 ఏళ్ళు ఎందుకు ఉండకూడదు? ఆ లెవెల్లో ప్రజల్లో సంతృప్త స్థాయి రావాలి అంటే రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఫాలో అవుతూ ఒక స్వతంత్రమైన వ్యవస్థల్ని నిర్మిస్తూ
ఒక ఇన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ని క్రియేట్ చేయగలగాలి. ఆ రకమైన ప్రయత్నంకి అడుగులు వేస్తే అప్పుడు రాజకీయంగా కూడా అది